రూపాయలు పెంచుతున్నా అని చెప్పేసి 5 సంవత్సరాలు పెంచాడు. ఏది 2.5 పెంచుకుంటూ వచ్చాడు 5 సంవత్సరాలకి. ఒకసారి చంద్రబాబు నాయుడు అక్కంగా 4,000 పెంచి 4,000 ఒక్కసారి ఇస్తున్నాడుగా. ఇచ్చాడండి నీకు పింఛన్ వస్తుంది ఇప్పుడు వస్తున్నాయి. మరి ఆయన సంవత్సరం బారుకి 5 సంవత్సరాలకి 250 పెంచుకుంటూ వచ్చాడు 5 సంవత్సరాలకి. అంతేనా చెప్పు. 5 రూపాయలు పెంచాను అన్నాడు. అప్పుడు ఎంత కిలో చంద్రబాబు నాయుడు ఇచ్చాడుగా. మొన్న 7,000 ఇచ్చాడుగా ఆయన చంద్రబాబు నాయుడు. ఎవరు గొప్ప అంటారు ఇప్పుడు? నేను చెప్పేది ఆయన గొప్ప అంటున్నాను. చంద్రబాబు నాయుడు చేసింది ఇది. రోడ్లు పట్టుకుని మా చేతి రోడ్లు కుమ్మి పారినవుతాడు. ఆయన ప్రభుత్వం వచ్చిన అంతకు ముందు కూడా రోడ్లు వేసాడు, ఇప్పుడు కూడా రోడ్లు వేసాడు. ఈయన ఏం చేసాడు? రోడ్లు వేసేసి రోడ్లు నాకేం సంబంధం లేదని అన్నాడు. రోడ్లు అన్నీ పోయినాయి. గోతుల్లో పడ్డారు, గుంటల్లో పడ్డారు, ఎల్లారి పోయారు. మొన్న వానల దెబ్బకి ఎంతమంది దెబ్బతిన్నారు, ఎన్ని బళ్ళు దెబ్బతిన్నాయి, ఎంతమంది అయిపోయారు. దాన్ని పట్టించుకున్న వాళ్ళు ఉండరా? ఇప్పుడు ఈయన వచ్చి కూడా సంవత్సరం కాలేదు, అది మరి కత్తి వేసుకుంటూ వస్తున్నాడు. మరి అట్లాంటిది కదా. మరి మంచి చెయ్యాలా చేయకూడదా? ఇప్పుడు ఆయన మంచి అనుకుంటా ఏమనుకుంటాం. ఆ రాజధాని కాడ అన్ని పాములు పుట్టలు వన్యకం పెంచి ఇచ్చాడు ఈ జగన్ వచ్చి. మరి ఈ రోజున చూడిపోయాడా ఎట్లా ఉందో. మొత్తం అంతా దీవితిష్టుగా మంచి నుంచి చూస్తుంటే చంద్రంగా పడుతుంది. మరి అట్లా ఎందుకు చేస్తున్నాడు? ఏమిటి చేస్తున్నాడు? ఆయనకి ఎందుకు తేడా అంటావు? జగన్ కి చంద్రబాబుకి తేడా అనేది ఏంటి? తేడా ఏముంది చెబుతున్నాగా. ఆయన మంచి ఆయన ఏమన్నా బటన్ నొక్కదాన్ని నేర్చుకున్నాడు, ఈయన ఏమన్నా మంచిదే నేర్చుకున్నాడు. అది అంటే బటన్ నొక్కాడు, డబ్బులు పడ్డాయా? ఏడు బట్టి ఏది బట్టి డబ్బులు చేసా 5 సంవత్సరాలకు 250 రూపాయలు డబ్బులు పడుతున్నాయినా. ఆడ మనిషి ఏమన్నా 40 సంవత్సరాలకు ఏమన్నా 18,000 రూపాయలు వేసి ఏమన్నా ఆళ్ళని పెంచుతీవి, వీళ్ళని అన్యాయం చేస్తేవి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఒక ఆడపిల్ల పుడితే అప్పుడు 1,00,000 రూపాయలు వేసాడు. అప్పుడు ఇప్పుడు ఏం వేసాడు? ఈయన ఏం వేసాడు? ఆడపిల్లలు పుడితే ఏమన్నా వేసాడు? మహిళలకు డబ్బులు ఇస్తున్నాడు కదా. మహిళలు డబ్బులకి ఇస్తున్నాడు. ఏంటి వాళ్ళు చాకరీ చేసుకుంటున్నారు, 200 తెచ్చుకున్నారు, 300 తెచ్చుకున్నారు. వాళ్ళకి ఏంటి? ఎందుకు వాళ్ళకి? నేనేం చేయలేను. ఇప్పుడు నేను నడవలేను పరిస్థితి. నా కొడుకు పెట్టడు, నా కూతురు పెట్టదు. ఏం చేయాలి? నా బతుకు నాకు బెంచు నాకు నాకు వస్తాను. అంటే బాబాయ్ ఇప్పుడు మీకు పెన్షన్ లోకి వచ్చే లోపల 1వ తారీఖు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఇస్తున్నారు ఇంటికి వచ్చి ఎగ్గొట్టి ఇస్తున్నారు. మాకు బాగానే అందుతున్నాయి. అదేం లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి ఒక్క పనిలో ప్రజలను మోసం చేసి చేస్తున్నారా అంటున్నారు. మీరేం చెప్తారు? నేను ఒప్పుకోను. చంద్రబాబు నాయుడు మోసం చేశాడంటే నేను ఒప్పుకోను. అది మాత్రం ఒప్పుకోను. ఈనాడు కాదు, ఆనాడు కూడా చేయలేదు.